ఇది మామూలు మన అక్కడ కుంకుదులో కేఎస్ఆర్ ఉన్నారు కదా, ఏదండి బ్యాటరీ స్ప్రేయర్ ఇది పంపు 500 అయిందండి. ఇక్కడ నాజుల్ రాడ్ ఉందా, ఇది 160 రూపాయలు, ఆ పక్కన 160 రూపాయలు, అలా మొత్తం మీద 820 రూపాయలు మనం స్ప్రేయింగ్ సిస్టమ్ చేసి ఇచ్చాం మనోడికి. బడ్జెట్ ఇష్యూ ఉందని చెప్పాడు. ఒక నాజుల్ రాడ్ 1000 రూపాయలు మంది డ్రోన్కి ఇచ్చేది, అంతా కలిపి మొత్తం మీద 820. ఏదైనా చూడండి, ఇంక 1000 లోపల అయ్యింది. ఇది ఫ్లో సెన్సర్ లేకుండా ఫ్లో ఆగింది లేని ఎలా తెలుస్తుంది? అంటే ఫ్లో సెన్సర్ వేయించుకుంటే ఏమవుతుంది అంటే, డ్రోన్ ఆగిందనుకో, అంటే డ్రోన్ ఆగడం అంటే ముందు అయిపోతే డ్రోన్ ఆగుద్దిరా, లేకపోతే ఆగదు. కొట్టడం ఇంకా దూరంగా పంపారనుకో, అది ముందు అయిపోయిందో అవలేమో తెలియదు. చేయొచ్చులే అంతే. అది యాడ్ చేస్తే పంప అయిపోగానే మోడ్ చేంజ్ చేసుకొని తెచ్చుకుంటాం. ఎలా ఉంది? చెప్పా, నచ్చిందా నీకు? అది ఒకసారి ఇప్పి చూపించు సార్ మన వాళ్ళకి, తీరా సరే. అది అలా తీసేసుకుంటాడు. అలాగనా మనం సెటప్ చేసాం. అది మామూలు పీవీసీ పైపులతోటి మామూలుగా మళ్ళీ పైన కింద ఎడితే బాగుంటలేదని అలా కరెక్ట్గా తీసి ఆ రెండు తీసుకుంటాడు పక్కే. తీరా బయటికి అక్కడికి అలా తీసేస్తాడు. ఒకసారి పోర్టబుల్గా ఉంటుంది అన్నట్టు, అలా తీసుకొని ఆ రెండుది అంతే. దానికి దీనిలో క్యారీ చేస్తాడు, రెండు ఇలా మడతెట్టు. ఏం చేసావు ఆర్మ్ జాయింట్ని? అది కాంపై తిప్పావు గట్టిగా నీట్ అది పెట్టుకొని.